సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు మై కిల్ డే లైఫ్ మోడల్ సీజన్ 1 ఎపిసోడ్ నెంబర్ 1. ఈరోజు మనం ఎపిసోడ్ నెంబర్ 2 అనమాట. మర్చిపోయా. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ గైస్. మనం హెల్మెట్ పెట్టాడే 1 minute. ఏంటంటే ఫస్ట్ ఎపిసోడ్లో మైకిల్ అయితే రాలేకపోవడం అంటే నేను చూసుకోవడం ఏదో మర్చిపోయా. సెకండ్ ఎపిసోడ్ ఫస్ట్ మనకైతే అప్పు అయితే ఉంది కదా, ఆల్రెడీ మనం సంపాదించిన డబ్బుతో సహా మొత్తం అయితే వడ్డీతో ఇదే కలిపి కడేద్దాం. నేనైతే ఆఫ్లైన్లో చాలా వర్క్ అది చేశానండి. మనకున్న అప్పులు మొత్తం తీసేందుకే 8 రోజులు అయితే పట్టింది. నేను గేమ్ ఆడాలి, అలాగే డబ్బులు కట్టాలా, చాలా పని ఉంది కదా, అందుకే ఇంట్రోలో అయితే పట్టింది. అండ్ దాంతోపాటు ఇంకా కొంతమంది దగ్గర ఇవ్వాలి. మన ఫ్రెండ్లు అయితే తొందరగా అడగరు కాబట్టి వాళ్ళేం అడగట్లా. వాళ్ళ దగ్గర నేను వీడియో ఇక్కడ తొందరగా అయ్యేది కదా, ఇక్కడ తీసుకొని నెల పైన అవుతుంది అనమాట. అంటే గేమ్లో వేరే, రియల్ లైఫ్లో వేరే మావా. రియల్ లైఫ్ని దానికి ఏమన్నా ఉందా అంటున్నా. బ్యాగ్ మర్చిపోయా. బ్యాగ్ తీసుకొచ్చుకుంటాను, ఆగండి గాయచ్. వచ్చేసాం. థియేటరా మామూలుగా బిజినెస్ అయితే మొదలెడదాం అనుకుంటున్నా. అదేంటంటే కార్లు రెంట్కి ఎత్తారు చూసారా, అలాగా మనం కూడా ఇద్దాం అనుకుంటున్నాం. అందుకే ఒక కారు అయితే కొందాం అనుకుంటున్నా. ఆ కారు వచ్చేసి ఏంటిదనేది అయితే మీరు ఏదో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ ఎపిసోడ్లో అయితే మనం అయితే కొందాం. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మామ ఆర్డర్ అయితే పడింది, మనం అయితే వెళ్దాం. వేరే సిటీ ఉండాలి, గుర్తుంది కదా, 4 steps వెళ్ళాం కదా లాస్ట్లో, అక్కడికనమాట. పెట్రోల్ ఉందా? కొంచెం ఉంది. పెట్రోల్ అయితే కొట్టించుకుని అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ అయితే మనమే డబ్బులు కట్టాలన్నమాట. కార్డు ఉండేది, ఆ కార్డు చూపించి మనమే డబ్బులు కట్టుకోవాలి, పెట్రోల్ కొట్టుకోవాలి. అదండి చెప్తా. ఆల్వేజ్ ఇది అయిపోయింది. లెట్స్ గో. ఇప్పటికే చాలా టైం అయిపోయింది, మళ్ళీ తిట్టుకుంటూ ఉంటారు. ఓకే చాలు, లెట్స్ గో. ఫస్ట్ పర్సన్ షార్ట్కట్లో వెళ్దాం అనుకుంటున్నా, కానీ ఫస్ట్ ఎపిసోడ్లో అలాగే వెళ్ళాను. తర్వాత ఫైన్ పడింది. ఫోన్ ఓపెన్ చేసి వచ్చింది ఎలా అని చెప్తే ఫైన్ పడింది. అందుకే తిరిగి వెళ్ళడం బెటర్ అనిపించింది. వీళ్ళు ఎన్నింటిలోకి వెళ్తున్నారు మామ? అంత దూరం నుంచి పెడుతున్నా, ఇక్కడ వాళ్ళు ఉండబోయండి మామ. అదేలే, ఇక్కడ వాళ్ళదే లేనప్పుడు అక్కడ వచ్చింది అనమాట. ఓకే టిక్యూ మనకి ఇంకా ఎక్కువ రేట్ వచ్చింది, ఇంత దూరం కదా. అంటే అక్కడ లేని ఉంటాయి కదా, ఇక్కడ లేని అక్కడికి వస్తూ ఉంటాయి. ఊళ్ళు ఇక్కడ చాలా స్ట్రిక్ట్ పోలీసులు, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పెద్ద పోలీసు కదా. కొద్దిసే నేనేది చేయలేదు పాపం, నేనేదో చేయలేదు పాపము, నేరము. మూలకి వెళ్ళాలంటే ఇదే కదా మాల్ బిల్డింగ్ అంటే. నకోజీ వెయిట్ మినిట్ కదా. ఇదే పెద్దదన్నాడు, ఇదే అలా థింక్ సో. అది కనిపించేది అది మామ. ఫోన్ చేద్దామా?
ఇప్పుడైతే పార్క్ చేసి వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళిపోయి పార్సల్ అయితే ఇచ్చేసి అయితే మళ్ళీ అయితే ఆగుదాం. మామాస్ ఆర్డర్ అయితే ఇచ్చేయడం అయితే జరిగింది. డబ్బులు కూడా టిక్ కూడా అయితే వచ్చింది. అండ్ మళ్ళీ ఒక పక్కన ఆగి ఈ పక్కన ఆగి ఆర్డర్స్ ఏమన్నా అవుతాయని చూద్దామండి. మామా అప్పాయి ఒకటి వచ్చింది. మళ్ళీ మనం ఇంటికి వెళ్ళాలా? అసలు తీసుకుంటాను. ఇది చాలా ఇదైపోవచ్చు మనకి. లాంగ్ ఇట్లా కొట్టచ్చా? ఇది ఏ రూటు? మన ఇందాక వచ్చిన రూటే, కాకపోతే అలా కొట్టాం మనం. ఇలా కొట్టాల్సింది షార్ట్ కట్ అయితే. ఓకే, టీక్యూలాగా అయితే కొట్టుకుంటే అయితే వెళ్ళిపోతున్నాం. లెట్స్ గో. నా కొడుకు జిమ్మి పుట్టినరోజు అయితే త్వరలో రానుంది. ఓయో మైకిల్ దగ్గర ఇంకేం గన్నులు అయితే లేవు. అలా చూపేసే మామ. ఇప్పుడు దీన్ని నొక్కుతున్నా. ఓపెన్ అవుతుందా? ఓపెన్ అవ్వదు. ఇదేంటి కారు ఇటు పెట్టాడు? ఫుల్ థ్రాట్ల మీద పట్టుకున్నాను నేను. పెట్రోల్ ఉందిలేండి. ఇందాకే కూర్చుంది. అప్పుడే పోద్ది. పెట్రోల్ బంక్ ఉందా? ఇక్కడ నుంచి చూస్తే కనిపించలా. ఇదేమో అనిపించింది. కనిపించలేదేమో అనిపించింది. తిప్పు పాద అమ్మ అప్పుడే ఫోన్ చేస్తున్నాడు. ఏంది చేస్తున్నాడా? చేయట్లేదు. క్యూ ఆర్డర్ తీసుకుని అయితే వచ్చేద్దాం. ఆగండి. ఓకే గైస్, ఆర్డర్ అయితే తీసేసుకున్నాం. లెట్స్ గో మూవ్. మన ఇంటి దగ్గరే. అమ్మ ఎగిరిపోయాడయ్యా. ఎగిరిపోయాడు. ఫస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే లోడ్ అవ్వదు అనమాట. మైకిల్ లోడ్ అవ్వకుండానే నేను తుత్తరేదలాగా తుత్తర చేశా. ఓకే, ఇక్కడైతే సరే మన ఇంటికి వచ్చామండి. బిగినర్ మిస్టేక్స్ ఇప్పటికీ మన దగ్గర ఓన్లీ $10,000 మాత్రమే ఉన్నాయి. నేను దాచుకున్నాయి. అట్రా ఇదొక యూనివర్సిటీ. ఐ థింక్ సో కాదు, అవును అదే. ఇదొక యూనివర్సిటీ. మన వాళ్ళు ఇప్పుడు ఇద్దరు ఎక్కడే చదువుకుంటున్నారు. ఆ మూల బ్లూ కలర్, ఆ మూల లైన్లో బ్లూ కలర్ దగ్గర విన్నాము. ఫస్ట్ నేను వచ్చినప్పుడు ఎక్కడే ఉందాం అనుకున్నా. కాకపోతే ఇదంతా కంఫర్టబుల్గా ఉండదు అనిపించి మూల దాంట్లో బ్లూ దరిదాపుల్లో కూడా లేదుగా. ఆ మూల దాంట్లో అనుకుంటా. ఓకే, ఇటు నుంచి చెప్పాడు అటు నుంచి చెప్పాడు మనకి తెలియదు కాబట్టి ఇక్కడ వెళ్ళైతే ఫోన్ వేద్దాం. ఇదైతే ఓకే పంపం. వీళ్ళైతే ఫోన్ అయితే వేస్తాను. ఆగండి, నేను నుంచొని ఫోన్ చేస్తాను. ఆగండి గైస్. మామాస్ అయితే ఆర్డర్ అయితే ఇచ్చేసా. ఇక్కడే అంట, ఆ పక్కన అదే గ్యారేజ్లో ఉన్నాడంట. మనడు వచ్చేసా. మనం ఇప్పుడు వెళ్ళాల్సింది మామ్స్. ఇదే కదా అది. ఇక్కడే లోపలికి వెళ్ళి వేసి కూర్చున్నాం. ఏం చేద్దాం? మామ ఏంటంటే ఎక్కడ వచ్చిందంటే ఇక్కడ ఇది ఏ చెప్తాం మర్చిపోయాను. ఎయిర్పోర్ట్లో వచ్చింది.
ఓకే ఓకే పామ్ పామ్. ఎక్కడ ఫోన్ చేద్దరు ఆ ఊరు ఇక్కడికి వెళ్ళి ఒకసారి అయితే ఫోన్ చేయాలి. మైక్లా మైక్ చాలా బలంగా ప్లే చేశారు. మైక్ ఫోన్ చేస్తాను ఆగండి గైడ్స్. మామలు ఫోన్ చేసేసా, ఇక్కడే అంట ఇచ్చేసి కూడా వచ్చేసా. ఇంకో ఆర్డర్ ఏది వచ్చింది. టిక్యూ మళ్ళీ ఇంకో ఆర్డర్ తీసుకుని అవుతుంది. మళ్ళీ వెళుద్దాం అనుకున్నా చెప్పే కదా ఆర్డర్ దొరికింది అనేది. ఎక్కడే అది కూడా ఇక్కడే. కొంచెం సౌండ్ మంచి ఓయ్ ఎక్కువ ఇవ్వదు. మళ్ళీ చాటకోట్ల కట్టే రోడ్డు ఏంటిది రోడ్డు గైస్ దూకితే దూకదో ఐ థింక్ సో. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ వాచ్ గైస్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారని చూపిస్తుంది ఇక్కడ నాకు. లిటరలీ చూపిస్తుంది మామ ఇక్కడ. దీన్నైతే తీసుకుని అయితే వచ్చేస్తాను అక్కడ. ఓకేనా మామ వచ్చేసా. మళ్ళీ అయితే తీసుకొని అయితే వెళ్ళిపోదాం. పోలీస్ స్టేషన్లోకి అయితే ఆర్డర్ వచ్చింది. చెప్పు కదా దగ్గరలో అని. రప్పరై అనేది వెళ్ళిపోతున్నాం. ఈ వీడియోలో కాకుండా మీకు ఇంకా ఏమన్నా మామూలుగా వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి. కామెంట్ చేయకపోయినా నేను పెడతానులేండి. ఎందుకంటే ఓన్లీ ఈ వీడియోలో చూడాలంటే మీకు బోరింగ్గా ఉంటుంది, నాకు బోరింగ్గా ఉంటుంది. ఇదే వీడియో గేమ్ ఆడాలంటే నాకు బోరింగ్గా ఉంటుంది, మీ చూడటానికి మీకు బోరింగ్గా ఉంటుంది, అండ్ ఆడియన్స్కి కూడా అంత వ్యూస్ రావు. అది ఇది మిక్సింగ్ చేసుకుంటాడే అనుకోండి, అప్పుడు కొంచెం రావచ్చు. ఫస్ట్ ఎపిసోడ్లో వెళ్ళింది దీంట్లోకి, మళ్ళీ ఎలా నేను అది దీంట్లో కూడా ఆడిచ్చాడు మనకే తెలియదు. కన్నబెట్టి పాలు తాగుతున్నాం బండిని. పూలు గుద్దేనుగా. పార్కింగ్ ఇచ్చాడుగా, పార్కింగ్లో పెడదాం. ఎందుకు మనమైతే ఇచ్చేసొద్దాం బండి. నేను అడుగుదాం. బాయ్స్ ఇక్కడ ఆర్డర్ వచ్చింది. ఎక్స్క్యూస్ మీ. కొట్టగా ఇప్పుడు నేను కొడతలేదు వీళ్ళు. మైకిల్ కొట్టే తగులుతున్నాను ఫస్ట్. అమ్మాయి అయితే కొట్టంగా వేసేస్తుంది చూడండి. అదిగోండి కొట్టగానే కూడా వేస్తుంది. అంటే నన్ను కొట్టేది. టిక్యూ కత్తాం. మా ఆడతాం మర్చిపోయింది. ఆగండి ఇచ్చేసి వస్తా. మా అమ్మ వచ్చేసా నేను మళ్ళీ మీ ముందుకి. ఈసారి మళ్ళీ ఆడకొచ్చితో చూద్దాం. ఆర్డర్ పడేలా కొంత వెళ్ళేలోపు వస్తుంది. ఆగండి ఆర్డర్ వస్తుంది. 1 minute. తొందర దగ్గర మళ్ళీ దగ్గరలో పడింది మామ. ఏంట్రా వాళ్ళ వర్ష పడేటట్టు సూచనలు లేవుగా. మా మర్చిపోయా వర్షాకాలం వస్తుందంట. అది చలికాలం. వర్షాలు పడే సూచనలు అయితే ఏమాత్రం లేవు. అమ్మా ప్లీజ్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ వాచ్ గైస్. మనమైతే ఇప్పుడైతే వెళ్ళిపోదాం. ఈ వీడియోలో అయితే మనకు వచ్చిన డబ్బులతో మనమైతే కొంచెం డబ్బులు అయితే కలెక్ట్ చేసుకొని ఒక కార్ని అయితే ఆర్డర్ ఎత్తకైతే వెళ్దాం ఈ ఎపిసోడ్లోనే. ఫస్ట్ అయితే డెలివరీ బాయ్ ఇదైతే కంప్లీట్ అయితే చేసేద్దాం. ఒక $1000 అలా రాగానే అయితే ఆపేస్తా. సెకండ్ హ్యాండ్లో కార్ అయితే తీసుకొని దాన్ని అయితే రెంట్కి దింపుతా. ఓకే ఎక్కడొచ్చిందో చెప్పలేదు కదా. బీచ్లో ఏం తింటారా? మనకేందుకు అవన్నీ మర్చిపోయాను.
వాళ్ళు ఏమన్నా ఎత్తనం అంతే. పోలీసులకి ఎందుకు అంటే లంచ్ తెచ్చుకోలేదు కాబట్టి అక్కడ జాబ్ చేసే వాళ్ళు తీసుకున్నారు అనుకుందాం, బాగుంటుంది. లేకపోతే సార్ కావాలంటే ఆర్డర్ పెట్టామని చెప్తే అదో రకం. బీచ్లో వాళ్ళకి ఎందుకు అర్థం కాలేదు. బీచ్ ఇచ్చినా నాకు తెలియదు, నేను వచ్చింది మొన్న నాకు ఏడు తెలీదు. మన ఆపోజిట్లో వెళ్తున్నారు. ఇదే మళ్ళీ వెళ్దాం. ఓకే 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 ఇచ్చేసా. మళ్ళీ దగ్గరలో పడింది మామ. ఒరే మండుతుంది వీడు. ఇలా తిప్పటం వల్ల ఏం జరిగిద్దంటే ఏం జరగదు. దాని గుద్దేసా. స్టీరింగ్ తిప్పిపోతే కొత్త బాయ్ చెక్కేసినట్టే అయిపోయింది. తిప్పిట్లో ఉందా ఉండాలి. మనమైతే ఎక్కువ ఆర్డర్ అయితే తీసుకొని అయితే వెళ్ళిపోతాం. 1000కి 900 దగ్గర అయితే ఉన్నాం. ఇది ఒక్కటి లాంగ్ వస్తే $100 మొహాన పడైతే టిప్పు. కానీ నేనైతే ఇంకా దీన్ని దేకను ఇంకోసారి. ఏమో మళ్ళీ వేరే క్యాక్స్ తీసుకొస్తే అప్పుడు చేయాలి, ఖచ్చితంగా చేసింది. వచ్చేసింది ఎక్కడంటే గెస్ చేయగలరా? ఇప్పుడు మనం వెళ్ళే చోటుది ఇస్త్రైట్. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడికి రావడానికి బద్ధకం. మళ్ళీ ఇంకో ఆర్డర్ కావాలి నాకు. నీకు $10 కూడా వస్తాయనే నమ్మకం కూడా లేదు నాకు అసలు. తర్వాత మళ్ళీ నడగాలతో ఒకటి ఉంది, దాన్ని కూడా అడిగేస్తాను అండి తీసుకొని. మామయ్య అడగాల్సింది ఒకటి ఉందని చెప్పే కదా. అది ఏంటంటే మనమైతే ఆర్డర్ ఎత్తామని చెప్పాం కదా. ఈ ప్లేస్ ఏదైతే ఉంది ఇది మాకు కొంచెం కావాలని మేము ఆడుకుంటాం, కారు పెట్టుకుంటాం సరే అన్నారు. డబ్బులు కూడా ఏం తీసుకోవడమో అని చూడలే అనుకుంటా. సర్లే, ఇక్కడ రూపీసా డాలర్స్ అని అడుగుతున్నారు. నాయే అడగట్లా, నేను చెప్తున్నా రూపీసే. థింక్ సో, మనకేం తెలియదు. అంటే రూపీసేనేమో, రూపీసే. నేను ఏదో ఊరినే చెప్పా కానీ రూపీసే. ఇప్పుడు మనం వెళ్ళాలనుకున్న చోటుకి అనమాట. అదే సీజీ ఆర్డర్ పెట్టాడు. సీజీ నెంబర్ వస్తుందంట. ఫోన్ చేశాను అనమాట. ఫోన్ చేస్తే సీజీ నెంబర్ వచ్చింది. సర్లే సీజీ పరువు వద్దని అర్థం చేసుకొని వెళ్తాను. ఏం చేస్తా ఉంటాం మరి. ఇది చేస్తున్నావా అంటే తప్పదు అని చెప్పేద్దాం. నీ దగ్గర డబ్బులు తీసుకున్నా కదా ఏడోకి ఆయన ఏదో డైలాగ్ కావాలి. అది చేసుకుందామమ్మా. దిగిపో, మాట్లాడే సత్తా. రుక్కో జరా సబర్ కరో. మామా అదైతే రెడీగా ఉందంట, వెనకాలైతే ఉందంట. వెనకాలకి వెళ్ళి మరీ తీసుకోమన్నాడు. వెనక్కి వెళ్ళి మీకు ఏదో చూపిస్తా. మామ తీసుకున్న తర్వాత మళ్ళీ వెళ్దామా. మామ ఇక్కడే బండి అయితే విడేసి తర్వాత తీసుకున్నానని కారణం అది తీసుకుని అయితే రయ్యి వెళ్ళిపోదాం. మన బెన్నీ దగ్గర అయితే మనమైతే ఏదో చేద్దాం. కార్ల షోరూమ్ కూడా ఓపెన్ చేసి అవకాశాలు ఎక్కువ ఉన్నాయేమో. మనకి రెంటల్ బిజినెస్ చేయాలి. అడే వేసుకున్నాం. సారీ మర్చిపోయా. బెన్నీ కామన్ బెన్నీ. A4 బెన్నీ A4 బెన్నీకి ఇది ఫోన్ చేస్తారా? నేను మోడిఫికేషన్ అయితే తెప్పిస్తా, ఓకేనా? ఫుల్లీ మోడిఫికేషన్ చేయించాను. మామ చూసుకోవచ్చు. ఎదర్ టైర్ అయితే చిన్నగా ఉంటుంది, వెనకాల టైర్ అయితే పెద్దగా ఉంటుంది. ఎల్లో కలర్లో అరుస్తుంది మామ. అంతే, కొంచెం చిన్నదైపోయినట్లేదు. 1 minute కొంచెం చిన్నదైపోయినట్టు అనిపిస్తుంది అనమాట. కదులు వచ్చా వీడియో రికార్డ్ అవుతుందిలే. ఇక్కడ కొంచెం మోడిఫికేషన్ అయితే చేయాల్సి ఉంది. కొంచెం మోడిఫికేషన్ చేయాలి. అందుకే మళ్ళీ బిర్యానీ అయితే వెళ్ళిపోయాడు మా గైస్. ఇంకొంచెం అయితే పెద్దగా చేయించా, ఇంకా చిన్నగా కనిపిస్తుంది మామ. చాలే, ఇప్పటికే 2 times మార్చా. బిర్యానీ కూడా వెళ్ళిపోయాడు కూడా ఇంటికి. నేనేమో
చిత్రతలాగా ఏడే ఉన్నాయి. ఇంకా కంట్రోల్ అవుతుంది కదా, కంట్రోల్ అవ్వకపోతే ఇచ్చేసాను, డౌట్ లేకుండా చేయించేసాను. అవ్వట్లేదు అసలు. పోయి అమ్మ లేచిపోతుంది ఎట్టనా ఎట్టా. బాగానే కంట్రోల్ అవుతుంది, పర్లేదు, నాట్ బ్యాడ్. నో యూ వెనకంటే మరీ పెద్దదైపోయినట్లేదు, మరీ పెద్దదైపోయినట్టుంది. లేదు బాగానే ఉంది, లేదు బాగానే ఉంది. షెండు వేసి కొన్నంత ఇదిగా ఉన్నట్టుంది వెనకాల టైర్లు బాగుందా బాగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకుండా. అయితే ఇంట్లోకి వెళ్ళిపోదా ఇంటికి ఐస్ మామాస్. మళ్ళీ నేనైతే ఇక్కడికి ఏదో వచ్చేసా. సో ఇది ఒకటినా అంటే ఇంకా చాలా వస్తాయి అని చెప్పా. సరే అన్నారు, చాలా వస్తాయి మామ. మరి నిజంగానే దీన్ని అయితే మార్పించేద్దాం అనుకున్నా. ఈ చక్రాలని నచ్చరా నాకు. మైప్ స్వైప్ బాక్సింగ్ చేస్తాను నాకు ఐస్. చాలే, దీన్ని ఇప్పుడైతే మనమైతే బెన్ని అయితే పిలిపించి ఈ టైర్లు మొత్తం అయితే మార్పించేద్దామా. మామ దీన్ని పెట్టించాడు, దీన్ని చూడండి, ఇది కూడా నాట్ బ్యాడ్ మామ. ఇది చూడండి, ఇది కొంచెం చిక్కున్నట్టే ఉన్నది. బయటికి రా యా, కొంచెం పర్లే, యా నాట్ బ్యాడ్, బాగానే ఉంది. వద్దులే, స్టాక్ పెట్టించేద్దాం. స్టాక్ అయితే పెట్టించేసి చూసారు కదా, ఇదే బెటర్ నాకు తెలిసి. నాకు ఇది ఎందుకో ఇదే నచ్చుద్ది మామ, స్టాకే నచ్చుద్ది. స్టాక్ చూస్తాక అంత క్వాలిటీ లేదుగా అన్న అంటే పర్లేదు, అది నాకు నచ్చలే. పద్దాక మోడ వేసుకోవచ్చు వచ్చింది. నేను మళ్ళీ ఈయన సూపర్ కార్లు సూపర్ బైక్లు కొన్నప్పుడు అయితే ట్రై చేద్దాం. అంటే బైక్లకి మార్చుకుంటే కుదరదో తెలియదు చక్రాలు. ఇంకా మనం ఫస్ట్ అయితే మన ఎక్స్జీ దగ్గరికి వెళ్ళి అదైతే తీసేసుకుందాం. స్లో మోషన్లో వెళ్తున్నట్టు ఉన్నాడు కదా. వాకింగ్ అయినా బ్రో అంటే తప్పదు బ్రో. దీన్ తలాగింది తరడరడరడ డీన్ డీన్ టడడరడరడ. స్లో మోషన్ విజయం, స్లో ఏదైనా బియ్యం వేసుకోవాలనిపిస్తుంది, కాకపోతే కుప్పలు పడి దాన్ని అవుతాను అంతే. దొరకదు. బియ్యం వేసుకోవడం ఉంది కానీ కుప్పలు పడితే భయ సాగిపోయి ఎడిటింగ్లో కూడా. మనం బండి తెచ్చేసుకుందాం. లెట్స్ గో. దగ్గర పోయి కిడ్నాప్ చేస్తున్నా. కార్ను అయితే కిడ్నాప్ చేశాను. మామ దీన్ని అయితే టైల్ అయితే బిగేద్దాం అండి. 8 ట్రైల్స్ అయితే ఉంది. ఒక మోడ ఎక్కించి ఆ మోడ ఎంతవరకు పని చేస్తే అయితే చూద్దాం. ఈ కార్కి అయితే పని చేయట్లా. ఓ అమ్మ, ఇది తిప్పాల్సింది అది తిప్పాల్సింది ఇది తిప్పానా. ఇట్రా ఓ అమ్మ, చట్నీ గుద్దేశా. ఆశ్చర్య, ఇది 100 కాదు, మళ్ళీ ఇంకో చెట్టు. అది ఇది కదా మనకు కావాల్సింది, మన కారు కాదు. ఓయమ్మ పడెక్కబడి ఇది కూడా నేను రియల్ లైఫ్ కాదుగా. చంపకూడదా? చంపకూడదంటే పెద్ద మ్యాటరే, తర్వాత రాబోయే వీడియోలు. నేను ఏమాత్రం ప్లాన్ లేకుండా చేస్తున్నా. వాకే వీళ్ళిద్దరిని కొద్దిగా వెళ్ళిపోతాం. ఇద్దరు అనుకున్నా కానీ పనవాల, అందుకే ముగ్గురు. ఒక కారు కూడా ఎబిషా ఎగిరిపోయింది, చిన్న కారు. ఇంకేమని కూడా ఇంకో కారు ఉంది. 2 కార్లు అనుకున్నా, 2 కార్లు అయితే దొరికేసినాయి. ఎస్, దీన్ని పిమ్మి చేస్తా. వెళ్ళరా నువ్వు అంటే వెళ్దాం. నేను చెప్తా. మళ్ళీ వన్స్ మోర్.
హైలెక్స్ కదా ఇది. నాకు తెలిసి ఇది వెనకాల టాప్ ఉండదు, నా దగ్గర ఉంది ఇది. సారీ తెలుసు అంటున్నా. దీన్ని పిప్పి చేయాల్సిందే. దడ పుట్టించేస్తుంది తిరగబడిపోయింది బండి. అంటే వీళ్ళ ముగ్గురిని వరుసగా తొక్కగలమా. ఈ అమ్మ కంట్రోల్ అవ్వట్లేదు ఇది. పెద్ద కారుగా ఎక్కడ కంట్రోల్ సూపర్ బైక్, సూపర్ కారు అది. సార్లేక ఆడుకుంది ఇప్పటికే చాలా అయిపోయింది. వేరే 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 ఇక్కడైతే పార్క్ అయితే చేసేయకుండా దూకేస్తాను. ప్రో డ్రైవర్ అమ్మ కాలేకపోయింది. ఒక సెకండ్. ఓకే, రోజు మైకిల్ రాకపోయినా ఏమనుకోవద్దండి. లెట్స్ గో. ఒక్క ట్రిప్ కూడా వేసేలా లేని నేను, తెలిసిపోతుంది నాకు. ఒక ట్రిప్ కూడా వేసేయలేను. ఈజీ గేమ్ అనుకునే వాళ్ళు ఎక్కువైపోయారు మా ఫీవేర్లో. వింటారు కదా, ఈజీ గేమ్ అనుకుంటా టీమప్ చేసి తెచ్చిపోతున్నారు వెళ్ళి ఫీవేర్లోనే. నీకు రాదా? మూచిక ఫీఫేర్ వీడియోలు కూడా అయితే పెడతా. మీకు ఆల్రెడీ ఫస్ట్ వీడియో అదే అనుకుంటా. పబ్జీ వీడియో పెడదాం అనుకున్నా కానీ పబ్జీ ఎంతగా రాదు. ఏదో అలా 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 వచ్చానమాట అంతే. మరి అంత 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 గట్టిగా అయితే రాదు, అసలు రాదు కూడా. నువ్వు ఒకటి నేను ఓకే. నేను ఒకటి చేద్దాం అనుకున్నా. దీనికి టైల్ మార్చడం కుదురుతుందా అంటే కుదరదు. ఇలాంటి బైకులకి అస్సలు కుదరదు. వేలి చేస్తుంది వేలి. స్టాప్ చేసింది మీరు రోడ్లో సరిగ్గా రివైండ్ చేసుకోండి రోడ్లో. ఎస్, మన ఇల్లు కనిపించేస్తుంది ఇక్కడ నుంచి. రే ఇంత కార్కి వెళ్ళలేదు కదా మామ, రేసేద్దాం అంటున్నా. పొగ అమ్మ వెళ్ళిపోతుంది ఇది. సరే అవ్వట్లా. సరే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ అని చెప్పే లోపే ఆర్డర్ పడింది. లెట్స్ గో. ఏడో మరి ఎవరు మనకైతే ఎవడు తెలియదు. అల్సీ ఇన్ ద నెక్స్ట్ అని చెప్పుకునే లోపే వచ్చేసింది. అందుకే రై రప్పరై అనుకోని వెళ్ళిపోతున్నాం. డ్రైవర్ని వేడేద్దాం మావా, లేదా మనం ఎదుగుదాం మావా. డ్రైవర్ని అయితే వేడేసి మనం ఈ జాబ్ చేసుకుంటా ఉందాం. ఈజీ గేమ్ అట్టే ఉన్నా. బిచ్చావు అమ్మా. రోజు ఈ కారు మీకు కనిపించకపోయినా మోడెక్కలేదని, అంటే ఎక్కినట్లేదని. అందుకే నేను ఆ కారు టైర్లు కూడా పెట్టాను. నేను రీజన్. లెట్స్ గో గాయ్స్. కదలతలేదు బండి, కదిలింది. బోర్ అయిపోయేలా అప్పుడే పొగలవుతున్నాయి. లెట్స్ గో. వెళ్ళిపోద్దాం. ఎక్కడా చెప్తాం మర్చిపోయి కదా నీకు. మళ్ళీ తీసుకుపోతుంది మరీ దారుణంగా. స్కిడ్ అయితే నేను ఆన్లైన్ ఎక్కడికైనా ఫంక్షన్కి ఇది బాగా ఇది యూజ్ అవుతుంది. తిప్పి నాకు తెలుసు మామ. ఇప్పుడు ఎక్కడికి వెళ్తారని చెప్తాం మర్చిపోయా. దీంట్లోకి ఎక్కించుకెళ్ళాలి దగ్గరికి. అదేంటి ఒక అటు నుంచి ఇటు వెళ్ళారు అంతేలే. దీని దోళన అనిపిస్తుంది. ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే దగ్గర బాయ్ మన కార్ రాడా. మనం ఇది ఉంది చూసారా, దీన్ని తీసుకొని ఏ ఊరు వెళ్దామా అనుకున్నప్పుడు మనకి అయితే లైసెన్స్ అయితే లేదు. లైసెన్స్ కోసం అయితే దీన్ని తెప్పించా ప్రస్తుతానికి. రప్ప ఫస్ట్ మనం గీతలో పెట్టుకోవాలి. వద్దులే,
ఎన్ని చూస్తారా లేపు 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 లేపాను మామూస్. ఓకే టీక్యూ ఒరే మరి అంత పైకి వద్దురా రాదురా. ఓ అమ్మ అది ఎగరేస్తాడు పోలీసుడు. దేట్రా స్ట్రీట్ ఎవరు తిప్పరా ఇటు తిప్పరా. ఏం చేద్దాం వదిలేసా ఇది తీరుతుంది. పడితే నా సంబంధం రే లేపండి దీన్ని. అయిపోయా చెక్కేసేలే ఇంటికడ దింపుతుంది ఏంటి ఇది. చెక్కేసేలే నాకు అర్థమైపోయింది. దిగిపో వెళ్ళిపోతా చచ్చిపోతా. దిగిపోతే చచ్చిపోయి ఉన్నప్పుడు నేను అమ్మా నేను అక్కడ దిగకపోయి ఉంటే ఆ మంటలలో గెలిచిపోయినాయి. మా బైక్ కింద పెద్దవా 9,000 తప్ప చేస్తాం మన ముందుకి. ఎంజాయ్ చేసుకుని అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఇక్కడ అయితే ఆర్డర్ వచ్చింది మామ. అంటే ఇంకొకరు ఇక్కడ వెళ్ళిపోయిన పరిస్థితి ఏంటి ఉంటే నేను 2 డబ్బులు అయితే గడేసి నా సమ్మని వేసా అంట అంతే. డిలిట్ చూయమ్మా మోమా మనం ఇది ఎక్కేద్దాం మోమా. ఆర్డర్ వచ్చేదాకా ఈ సీసన్ పోయి కూర్చుంటా. ఆర్డర్ వచ్చింది ఏడొచ్చింది. ఆర్డర్ కాదు రే అది ఆర్డర్ కాదు నాయన. పార్కింగ్ చేసి అయితే చూద్దాం సేఫ్టీ కోసం. కొంచెం అస్సలు ఎంతమన్నా అయితే ఫోన్ చేసేది కనుక్కుందాం. 5 ఉన్నారంట. 5 అయితే వెనకాల అయితే ఎక్కిచ్చేస్తాను. 5 అయితే ఎక్కిచ్చేసాం. లెట్స్ గో టు దిస్ వన్.